చాలా మంది ఊర్లకెళ్ళి హైదరాబాద్ బతుకొస్తుంటారు. చదువులు అయిపోయి జాబులు చేసుకుంటా ఈడనే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. పిల్లలు పుడితే ఇక వాళ్ళు పట్నపోలే. ఏండ్ల కమానం ఇక్కడ వాతావరణంలో పెరిగి ఈడనే అలవాటైనోళ్ళు అమ్మమ్మ ఊరుకో నాయనమ్మ ఊరుకో పోయి బతుకమంటే ఇష్టపడతారా? ఏ గాడేముంది, గాడ నాకేం తెలుసు, నాకంతా హైదరాబాదే అంటారు. జర్రంతా అటు ఇటుగా గీల పరిస్థితి సుత గట్లనే ఉన్నదబ్బా. 21 ఏళ్ళు నిండితే మేజర్ల వైనమని మురిసిపోతారు పడిసోళ్ళు. కానీ అమెరికాలో బతకబోయిన వాళ్ళ పిల్లలు మస్తు బాధపడుతున్నారట. ఎందుకంటే తట్టాబుట్ట చదివి ఎల్లగొట్టే పనులు ఉన్నారు ట్రంప్ సారు. దసంటోళ్ళు 1000 మంది ఉన్నారు. జాబుల కోసమో దందాల కోసమో ఇండియాకి వెళ్ళి పోయినోళ్ళు వెనకెమ్మటి పిల్లల్ని తీసుకుపోవాలంటే వాళ్ళకి H1B వీసాలు ఇచ్చేది అమెరికా సర్కారు. కానీ 21 ఏళ్ల వరకే ఈ వీసా మీద తల్లిదండ్రుల దగ్గర బతకొచ్చు. దాటిందంటే 2 ఏళ్ల లోపు స్టూడెంట్ వీసా అన్న ఉండాలి, లేదంటే జాబ్ వీసా అన్న రావాలి. అది కాదు అంటే గ్రీన్ కార్డ్ ఉండాలి. మారిన వీసా రూల్స్ చేయబట్టి ఇప్పట్లో ఏ ఒక్కటి వచ్చే కోప అయితే లేదు. ఇక వాళ్ళు సూట్ కేసు చదువుకొని ఇండియాతో పట్టాల్సిందే. కాకుంటే చిన్నప్పటికెళ్ళాడ బతికిన వాళ్ళకి అదే పుట్టిన దేశం లెక్క. ఇప్పుడు ఇండియాకి వస్తే పరాయి దేశం లెక్కనే అనిపిస్తది. తిప్పలవాడి స్టూడెంట్ వీసా తెచ్చుకున్నా బయట దేశం కిందికి వస్తారు కాబట్టి అమెరికా సర్కార్కి వెళ్ళి స్కాలర్షిప్ రాదు. అప్పుడు ఖర్చులకు అమ్మ నాయనల్ని అడగాలి. పెరిగిన ఖర్చులతో వాళ్ళకు సుత కష్టమే. మున్పు లెక్క బంకుల సూపర్ మార్కెట్ల పనిచేసే ఛాన్స్ లేదా? అమెరికాలో ఉండలేక ఇండియాకు రాలేక ఏ కెనడాకో యూరోపో పోదాం అనుకుంటుర్రట. అక్కడైతే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు, ఎట్లనో గట్ల బతకొచ్చని. ఏమంటా అంటే ట్రంప్ సార్ కుర్చీలో కూర్చుండో గాని బతకబోయిన వాళ్ళకి కష్టకాలమే వచ్చింది పో.